ముందుగా సంక్షిప్త సమాచారం. వ్యాప్తంగా గొర్రెల పెంపకందారులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది విజయనగరం జిల్లా పశుసంవర్ధక శాఖ. లాభసాటైన జీవాల పోషణలో అవగాహన పెంచుకుంటే పెంపకందారులు మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలున్నాయని అధికారులు ఈ సదస్సుల ద్వారా తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతి నగరం మండలాలకు చెందిన గొర్రెల పెంపకందారులకు గజపతి నగరంలో రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం సౌజన్యంతో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన మంద వృద్ధికి విత్తన పొట్టేలను 2 ఏళ్లకు మించి మందలో ఉంచరాదని విజయనగరం డివిజనల్ ఏడీ జగన్నాథం రైతులకు తెలిపారు. గొర్రెల పెంపకందారులకు 80 రూపాయలతోనే బీమా సదుపాయం ఉందని, ఆ బీమాను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేశారు. ఇది ముఖ్యంగా ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రైమరీ సెక్టార్ మిషన్లో పాడి పరిశ్రమలోను గొర్రెల మేకల పెంపకందారులను డబుల్ డిజిట్ గ్రోత్ సాధించడానికి ఇందులో రైతులకి శిక్షణ ఇచ్చి అలాగే వాళ్ళు పాటిస్తున్నటువంటి మెలకువలు తెలుసుకొని వాటిలో ఉన్నటువంటి లోపాలని రైతులకి సరిదిద్ది తద్వారా వాళ్ళకి ఈ పరిశ్రమలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. విజయవాడ ఆటోనగర్లోని ఎగ్జిబిషన్ సొసైటీ హాలులో ఈ నెల 12, 13 తేదీలలో దేశీ విత్తన సంబరం నిర్వహించనున్నట్లు హరిత భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రినాథ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దేశీ విత్తన ఉత్పత్తిదారులు ఇందులో పాల్గొంటారని ఆయన చెప్పారు. బహుళజాతి కంపెనీల విత్తన గుత్తాధిపత్యం, స్వదేశీ విత్తన పంపిణీ, దేశ విత్తనాభివృద్ధి తదితర అంశాలపై అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా ఈ దేశీ విత్తన సంబరం మొదలు పెడుతున్నామండి. మనం పెరుమాళ్లు పద్ధతిలో వరి సాగు చేశారండి తమిళనాడులో. పెరుమాళ్లు పద్ధతి అంటే ఒక కొద్ది విత్తనాలు, ఒక 1/4 కేజీ విత్తనాలు ధాన్యాన్ని తీసుకొని నారు పోసి ఒక్కొక్క మొక్క నాటుకొని ఆరుతడి పంటగా వరిని పండించి 53 బస్తాలు అలా పండించిన విధానాలు రేపు వాళ్ళందరూ మన రైతులకు వివరిస్తారండి. సాగరి రామదాస్ గారు ఈ దేశీ విత్తనాల ప్రాముఖ్యత, ప్రయోజనాలు, ఆ పరిరక్షణ విధానాలని ఆవిడ చెప్తారండి. నెల్లూరు జిల్లాలో ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు రాయితీపై జనుము, జీలుగా, పిల్లి పెసర, కందులు, పెసర విత్తనాలు అందిస్తున్నామని జిల్లా మేనేజర్ వీరయ్య తెలిపారు. ఇప్పటికే 46 మండలాల్లోని సొసైటీల పరిధిలో పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు 50% రాయితీతో ఇస్తామని పేర్కొన్నారు. అలాగే కందులు, పెసర విత్తనాలను 33% రాయితీతో సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పిల్లి పెసరలు వచ్చేసి 68.5 పూర్తి రేటు, సబ్సిడీ రేటు వచ్చేసి 34 కందులు వచ్చేసి LRG 41 అనే రకం 93.5 పూర్తి రేటు, సబ్సిడీ 31.20 పైసలు పోగా 62.30 పైసలకి రైతులకు సబ్సిడీలు అందిస్తున్నామండి. పెసలు LGG 460 అనే రకం 93.5 పూర్తి రేటు, సబ్సిడీ 30 రూపాయలు 85 పైసలు పోగా 62.65 పైసలకి రైతులకు అందిస్తున్నామండి. పొగాకు పగాకుగా మారి రైతుల నడ్డి విరిచింది. దశాబ్దాలుగా పంటను నమ్ముకొని సాగు చేస్తున్న కర్షకుల్ని దారుణంగా నష్టపరిచింది. ఇప్పట్లో పొగాకు జోలికి వెళ్లకుండా ఆశలు మార్చేసింది. ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం కానరావడం లేదు. ధరలు కాస్త మెరుగైనా కొనుగోళ్లు పెద్దగా ఊపందుకోలేదు. వేలం కేంద్రాలకు వచ్చిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. నాణ్యత, మాడు పేరుతో తిరస్కరిస్తున్నందువల్ల రైతులు చేసేది లేక ఇంటికి తీసుకెళ్తున్నారు. ప్రత్యామ్నాయాలు చూపితే పొగాకుకు స్వస్తి చెబుదామని పశ్చిమ గోదావరి జిల్లా రైతులు సర్కార్కు స్పష్టం చేస్తున్నారు. వాతావరణం అనుకూలించక, విధి లేక దశాబ్దాలుగా పొగాకునే నమ్ముకున్న రైతులు ఈసారి అప్పుల పాలయ్యారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పతనమైన ధరలతో కుప్పకూలారు. ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా వరుసపెట్టి అన్ని జిల్లాల రైతులు కుదేలయ్యారు. జన్మలో పొగాకు వేయలేం బాబోయ్ అని బోరుమంటున్నారు. అసలే దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే ఇప్పటి వరకు కొనుగోళ్లు పూర్తి కాకపోవడం పట్ల పశ్చిమ గోదావరి జిల్లా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగటు ధరలు రాక తెచ్చిన బేళ్లు ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. బ్యారన్కు 1,50,000 వరకు చేతులు కాల్చుకున్నామని విలపిస్తున్నారు. అసలు ఈ పొగాకు వ్యవసాయం చేయడం చాలా దారుణంగా ఉందండి. అసలు గిట్టుబాటు ధర లేదు. దానికి మూలంగా మళ్ళీ అసలు రేట్లే లేవు. రైతు అనేవాడికి అసలు మనశాంతి లేకుండా పోయింది. ఈ విషయం సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళిందండి. అసలు అయినా ఇక్కడ ఏం మార్పు కనిపించట్లేదు. ఈ రోజు 10 బేళ్లు వేసామండి. అసలు 8 బేళ్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇందులో ఆడు కొన్న బేళ్లు 2 బేళ్లే. ఇందులో నెంబర్ 1 పొగాకే మళ్ళీ వెనక్కి ముందుకు తిప్పడం లాసు, మళ్ళీ బేలుకి రాసు, ఎంత లాస్ పడిపోతున్నాడు రైతు. మాకు పొగాకు అందుని గిట్టుబాటు ధరలు లేవండి. అప్పుల పాలు అయిపోయి తింటాకి తిండిలేక నానా బీభత్సంగా బతుకుతున్నామండి. కూడా తిరిగి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇవాళ తప్పుకున్నారండి. ఇవాళ బేళ్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయండి. వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటున్నారు, లాంటి లేదండి. ఇప్పుడు ఈ ఆటోలకి
రోజు పట్టుకెళ్తాం, నోబీట్లు చేస్తాం, ఇలాగ అయిపోతుందండి. ఛార్జీలు కూడా డబ్బులు లేవండి మా దగ్గర. ఇప్పుడున్న పరిస్థితిలోనూ ₹1,00,000 పోయినట్టేనండి. పశ్చిమ గోదావరి జిల్లాలో 80,000 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. దాదాపు 65 మిలియన్ల కేజీల పంట పండిస్తున్నారు. సాధారణంగా మే నెలాఖరు లేదంటే జూన్ 3వ వారానికి వేలం పూర్తి కావాలి. ఈ ఏడాది జులై 10 వచ్చేస్తున్నా 20% కూడా పంట అమ్ముడవ్వలేదు. ఇప్పటి వరకు 14 మిలియన్ కిలోలు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇంకా రైతుల వద్ద 50 మిలియన్ కిలోల పొగాకు మూలుగుతోంది. వేలం కేంద్రాల్లో ఐటీసీ మినహా మిగతా సంస్థలు ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వం ఇటీవల వ్యాపారులతో చర్చలు చేసినా పరిస్థితి మారలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే 100, 102, 110 ఈ రేట్లు తప్ప నుంచి ఇంకా పెరిగే అవకాశం కూడా ఏం కనపడతలేదు. అసలు ఒకే కంపెనీ నిజంగా 90% అంటే మోర్ దాన్ 90% పైన కొంటున్నాడు. అంటే 01 ఐటీసీ వాళ్ళు. మిగతా బయర్లు అయితే కొనకుండా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక లైసెన్స్కి వచ్చి 4-5 లక్షలు లోన్ వరకు ఇస్తున్నారు. మాకు ఉన్న దీన్ని బట్టి చూస్తే సరాసరి అంటే లో గ్రేడ్, హై గ్రేడ్ మొత్తం కలిపి 120, 130 యావరేజ్ వస్తేనే కానీ మాకు లాస్ నుంచి బయటపడే అవకాశం, ఈక్వలిబ్రియం పొజిషన్కి వచ్చే పొజిషన్ కనబడుతుంది. ప్రత్యామ్నాయాలు చూపి ఇతర పంటల సాగుకు రాయితీలు అందిస్తే పొగాకు పంట నుంచి వైదొలుగుతామని సాగుదారులు చెబుతున్నారు. ఇతర పంటల ఫలసాయం చేతికొచ్చే వరకు నిలదొక్కునేలా బ్యారన్కు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సంక్షోభ మార్కెట్ ఎప్పుడు చూడలేదు. దీని మీద మేము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాం. ఈ పొగాకు పంటలో మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. ఈ రకంగా రోజు సంక్షోభాలు తట్టుకోలేకపోతున్నాం. మాకు బ్యారన్కి వచ్చి ఒక బ్యారన్కి వచ్చి 10 లక్షల రూపాయలు చెప్పిన కాంపన్సేషన్ ఇస్తే మేము బయటికి వెళ్ళిపోతామని చెప్పాం. మేడం గారికి, చైర్మన్ గారికి కూడా చెప్పాం. మేము మళ్ళీ 3 ఇయర్స్ ఈ హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్ళిపోయి హార్టికల్చర్ క్రాప్ వేసుకుని మేము ఆ కాంపన్సేషన్ ఇస్తే మేము వెళ్ళిపోవడానికి మాత్రం రెడీగా సిద్ధంగా ఉన్నాం. 30% బ్యారన్ సరెండర్ చేసి వెళ్ళిపోతాం మేము ఇమీడియట్లీగా. ఇప్పుడు వెంటనే వేరే పంటలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి. మాకు దాని విలువైన దాని పంట పండించడం ఏ విధంగా పండించాలని చెప్పి మాకు అర్థం అవట్లేదండి. దాని చేత మీరు మినిమైన పెసరైన వేరే ప్రత్యేక సరే వేసినా కానీ దాన్ని కూడా మినిమం 75 రాయితీ ఇచ్చినా కానీ మేము ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కనపడుతుందండి. ఇప్పటికే పొగాకుకు ప్రత్యామ్నాయంగా సాగు చేసిన పంటల ఆదాయం బాగుందని, సర్కారు ప్రోత్సహిస్తే రైతులందరికీ మేలు జరుగుతుందని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ పొగాకు పంట వల్ల మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. ఈ తరుణంలో మేము ప్రత్యామ్నాయ పంటల కోసం చూస్తుండగా కినోవా పంటని మేము పొగాకు ప్రత్యామ్నాయంగా వేసినాము. ప్రత్యామ్నాయంగా వేసిన తరుణంలో పొగాకు కంటే సాగు ఖర్చు తక్కువగాను, పొగాకు అవసరమైన వ్యవసాయ కూలీలు తక్కువ అవసరం పడుతుంది. ఈ పంట వలన పొగాకు కన్నా లాభాలు ఎక్కువ వస్తున్నవి. మాకు తెలిసిన వారికి ప్రత్యామ్నాయ పంటలు అయితే నా వరకు అయితే మేము కినోవా వేసాం. కినోవా బాగుంది, ప్రత్యామ్నాయ పంటని అనుకుంటున్నాం. ఇది బలమైన ఆహారం కాబట్టి ప్రతి మనిషికి అవసరం కూడాను. అందరికీ అందుబాటులో ఉండాలంటే పంట పెరగాలి. దీంతో పాటు కొబ్బరి, కోకో, అమ్మాయిలు వేసుకుంటాం మంచిది. అట్లా దాని ప్రత్యామ్నాయంగా ఇటువంటి పంటలు ఇంకా మరి గవర్నమెంట్ వారు సూచించినవి కానీ లేకపోతే రైతుల అనుభవంలో చూసినవి కానీ ఏదైనా వేసుకోవడం మంచిది. ప్రస్తుతం పొగాకు రైతులకు కావాల్సింది ఆర్థిక సహకారం, ఆదాయ భరోసా. ఈ 2 అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తే పొగాకు నష్టాలు, లాభాల భ్రమల నుంచి కర్షకులు తేరుకుంటారు.